నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. మొట్టమొదటిగా మన ప్రభువు, మన దేవుడు, మన రక్షకుడు అయిన యేసు ప్రభువుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీ మధ్యలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా పంచుకునేదానికి దేవుడు నాకు కలిగజేసినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మీ మధ్యలోకి నన్ను పిలిచి ఈ వాక్యం చెప్పమని చెప్పి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ప్రియమైనటువంటి పాస్టర్ గారు తిమోతి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఈ విధంగా ఇక్కడ చూడడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క విశ్వాసాన్ని, మీరు యేసు ప్రభు మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయడు. యేసు ప్రభులోనికి, విశ్వాసంలోనికి రావడము, ఆయన్ని నమ్ముకోవడము, ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నా పాపములను క్షమించమని చెప్పి అడగడము, ఆ నిర్ణయాలు, ఆ మాటలు, మీరు చిత్తశుద్ధితో చేసినటువంటి ఆ నిర్ణయము అనేటటువంటిది మీ జీవితాన్ని మార్చేటటువంటి శక్తి కలిగినటువంటి నిర్ణయము. అది సాధారణమైనటువంటిది కాదు. మీరు చేసినటువంటి యేసు ప్రభు కోసం మీరు చేసినటువంటి ఆ నిర్ణయము భూమి మీద ఇక్కడ మాత్రమే దీవెనలను కాకుండా పరలోకంలో కూడా మీకు దీవెనలను తీసుకొచ్చేటటువంటి నిర్ణయము. అంత గొప్ప నిర్ణయము మీరు చేశారు. అది కొన్నిసార్లు మనకు కష్టం ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బంది ఉన్నప్పుడు మనకు అనిపించవచ్చు ఏమీ జరగడం లేదే, లేదంటే ఒక రకమైనటువంటి నిస్పృహ, ఒక రకమైనటువంటి నిరాశ, ఇటువంటివి ఒకవేళ వస్తే రావచ్చు. కానీ మనకు బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటే, మనల్ని పిలిచినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు, ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యస్థానానికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన యేసు. పాస్టర్ గారు నాతో ఏమన్నారంటే, బాప్తిసము తీసుకున్నటువంటి వారి కోసం వాక్యం చెప్పండి పాస్టర్ గారు అని చెప్పి నన్ను అడిగారు. కాబట్టి నా వాక్యంలో నేను కొద్దిసేపు మీతోటి యేసు ప్రభువుని గురించి పంచుకొని ఆ తర్వాత బాప్తిసం గురించి కొద్ది వాక్యాలు మీతో పంచుకుంటాను. దేవుని యొక్క ప్రేమ మనల్ని తాకినప్పుడు, మన హృదయాన్ని నింపినప్పుడు, నీ జీవితంలో నీకు మాటల్లో చెప్పలేనటువంటి, భాషలో వర్ణింపలేనటువంటి, మన హృదయ ఆలోచనలకు, తలంపులకు కూడా అందనటువంటి ప్రేమ నీ హృదయాన్ని నింపుతుంది. అటువంటి ప్రేమ కేవలము యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు ఇస్తాడు. ఆ ప్రేమ ఒకరు అనుభవిస్తే తప్ప మాటలతోటి చెప్తే అది సాధ్యము అయ్యేటటువంటి పని కాదు. ఆ ప్రేమని దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభునందు రక్షణలోనికి వచ్చినప్పుడు కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ ఆ దేవుని ప్రేమను నీలోకి కుమ్మరిస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నీ హృదయాన్ని దేవుని యొక్క ప్రేమ తాగుతుంది. ఈ దినమున వాక్యంలోనికి పోకముందు మీ చేత ఒక 3 వాక్య భాగాల్ని చదివించాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. మొట్టమొదటిగా రాజులు రాసినటువంటి 2వ గ్రంథము 5వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుంటాం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలుగాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వల్లై అతను శుద్ధుడాయెను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి 42వ వచనం చివరి వరకు చదువుతాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడుగగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందే నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందడి.
అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకందరికీ దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందినని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఇంకొకటి చదువుదాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతాం. బాప్తిస్మము అనేటటువంటి పదము ఈ తెలుగులోకి ఎట్లా వచ్చిందంటే గ్రీకు భాష బ్యాప్టిజో అనేటటువంటి దాంట్లో నుంచి వచ్చింది. ఆ గ్రీకు భాషలో ఆ బ్యాప్టిజో అనేటటువంటి ఆ పదానికి అర్థము ఏమిటి అంటే మునగడము అని, మునిగిపోవడం అని, కడగడము అని, శుద్ధి చేయడం అని ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి. ఆ గ్రీకు భాషలో ఒక ఓడ సముద్రంలో ప్రయాణించేటప్పుడు అది నీళ్ళల్లో మునిగింది అనుకోండి, దాని యొక్క అర్థం ఏంటి? ఒక ఓడ, ఒక నావ, ఒక పడవ సముద్రంలో పోతూ నదిలో పోతూ మునిగిపోయింది అనుకోండి, దాని అర్థమైంది అది నీళ్ళ మీద ఉంటుందా లేదంటే నీళ్ళ కింద ఉంటుందా? మునిగిపోయినటువంటి పడవ ఓడ నీళ్ళ కింద ఉంటుంది, అంటే లోపలికి వెళ్ళిపోయింది, అంటే ఇమ్మర్స్ అయిపోయింది, లోపలికి ముంచడం అనేటటువంటిది, మునగడం అనేటటువంటిది జరిగింది. దాంట్లో నుంచి వచ్చిందండి ఆ పదము, ఆ బ్యాప్టిజం అనేటటువంటి దాంట్లో నుంచి మనకి ఇంగ్లీష్లో బ్యాప్టిజం, తెలుగులో బాప్తిస్మము అనేటటువంటివి ఈ మూల పదాలతో ముడిపడినటువంటిది. సో స్థూలంగా చెప్పుకోవాలంటే దాని యొక్క అర్థము ఏమిటంటే బాప్తిస్మము అంటే ఒక వ్యక్తి నీళ్ళల్లో ముంచబడి అక్కడ వరకు, తర్వాత పైకి లేస్తాడు, అది వేరే విషయం, దానిలోకి తర్వాత. కానీ మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంది? మీరు నీళ్ళల్లో మునుగుతూ ఉన్నారు, ముంచబడుతూ ఉన్నారు. ఇక్కడ ఉద్దేశము ఏమిటి అంటే ఈ నీళ్ళల్లో ముంచబడ్డము దాని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, కారణం ఏమిటి అంటే ఈ బాప్తిస్మిచ్చి యోహాను పేరు ఎప్పుడైనా విన్నారా? బాప్తిస్మిచ్చి యోహాన్ అని బైబిల్లో రాయబడి ఉంటుంది. మార్కు సువార్తలో 1వ అధ్యాయం ఆయనతోనే ప్రారంభమవుతుంది. ఏమండి, ఆయన యోర్దాను నది దగ్గర బాప్తిస్ము ఇస్తూ ఉండేటటువంటి వాడు. ఆ బాప్తిస్ము ఇచ్చినప్పుడు ఆయన జనుల్ని బోధిస్తూ మారు మనసు పొందండి, దేవుడు సమీపించేటటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఆయన మారు మనసు పొందండి అని చెప్పేటటువంటి వాడు. మారు మనసు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మనకు బైబిల్లో మన యొక్క మనస్సుని తిప్పుకోవడం అని అర్థం. అది కూడా గ్రీకు భాషలో మారు మనసు, రిపెంటెన్స్ అంట మారు మనసుకి ఇంగ్లీష్లో. దాని అర్థం ఏమిటి అంటే ఒకడు ఒక డైరెక్షన్లో పోతూ ఉన్నాడు. సపోజ్ వాడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, వాడికి మనస్సు మారింది, వాడికి మనస్సు మారి వేరొక దిక్కుకి మారలేడు, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. సో కాబట్టి ఉత్తరంకి పోయేటటువంటి వాడు ఆపోజిట్ డైరెక్షన్లోకి పోతే ఎక్కడ పోతాడు? దక్షిణం వైపు పోతాడు, లేదంటే ఇంకొక పడమ వైపు పోతాడు, తూర్పు. కానీ డైరెక్షన్ అనేటటువంటిది చేంజ్ అయిపోయింది. మారు మనసు అంటే ప్రాథమికమైనటువంటి అర్థము ఏమిటి అంటే మనస్సుని నువ్వు మార్చుకున్నావు, మనసుని మార్చుకున్నావు, డైరెక్షన్ తిప్పావు. అంతకుముందు నీ మైండ్ ఒక డైరెక్షన్లో పోయేది, ఒక దిశలో పోయేది. మారు మనసు పొందినప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ డైరెక్షన్ని తిప్పుకుంటావు, అది మారు. బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను ఏమని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు అంటే మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించున్నది అని చెప్పి మారు మనసుకి తగినటువంటి ఫలాలను ఫలించండి అని చెప్పి ఆయన చెప్తూ, ఎవరైతే ఆ వాక్యము విని అవును మా జీవితంలో పాపం ఉంది, దుర్మార్గత ఉంది, దేవునికి వ్యతిరేకంగా మేము బ్రతుకుతున్నాము అని అనుకున్నటువంటి యూదులు బాప్తిసమిచ్చి యోహాను దగ్గరకు వచ్చి ఒప్పుకుంటూ తమ పాపముల్ని ఒప్పుకుంటూ వాళ్ళు ఆ యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకునేటటువంటి వాళ్ళు. ఆ యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకునేటటువంటి వాళ్ళు ఉద్దేశం ఏమిటి అంటే
ఒకటి పాపాన్ని ఒప్పుకోవడం అనేటటువంటిది ఒకటి ఉంది. రెండోది మార్పు కావాలి, ఫలాలు ఫలించాలనేటువంటి ఆశ ఒకటి ఉంది. దానికోసం వాళ్ళు వచ్చి ఆయన దగ్గర బాప్తిసం తీసుకుని దేవుడు నీతిమంతుడు అని చెప్పి వాళ్ళు ఒక సాక్ష్యం చెప్తూ తీసుకునేటటువంటి వాళ్ళు. ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు చెప్తూ ఉన్నానంటే కారణం ఏమిటి అంటే, యూదులు బాప్తిస్ము తీసుకున్నప్పుడు యోహాను దగ్గర యోహాను దాన్ని కొత్తగా ఏమీ ప్రారంభించడంలే. బాప్తిస్మాన్ని ప్రారంభించినటువంటి వాడు బాప్తిస్మిచ్చి యోహాను కాదు. యూదులలో ఆయనకు పూర్వము ఒక వ్యక్తి మారు మనసు పొందితే దేవుడి దగ్గరకు వస్తే నీళ్ళల్లో కడుక్కొని శుద్ధి చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళు. శుద్ధీకరణ ఆచారం లాంటిది అది. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నది దగ్గర మారు మనసు పొంది దేవుని వైపుకి తిరగండి అని చెప్పినప్పుడు విన్నటువంటి వాళ్ళు, హృదయంలో నొచ్చుకున్నటువంటి వాళ్ళు వచ్చి అవును మా జీవితంలో పాపం ఉందని చెప్పి ఒప్పుకుంటూ ఆ నీళ్ళల్లో మునిగి సాదృశ్య రూపకంగా వాళ్ళు మా పాపాలని మేము కడిగి వేసుకుంటున్నాము అని చెప్పి ఆ నీళ్ళలో మునిగినప్పుడు పాపాలని కడిగి వేసుకుంటున్నాము. కడిగి వేసుకున్న తర్వాత అవి ఇంకా శరీరానికి అతుక్కోండు కదా. ఉదాహరణకి మీ కాళ్ళకు బురద అయిందో, చేతులకు మురికి అయిందో, మీరు కడుక్కున్న తర్వాత ఏమవుతుంది? మీ శరీరానికి అంటినటువంటి మలినము ఉంది చూసారా, ఆ మురికి ఉందని చూసారా, నీళ్ళతో కడిగి వేయబడి మీరు శుద్ధి చేయబడతారు, అంతే కదా. కాళ్ళకి బురద అయింది, ఏం చేస్తారు? కుళాయి దగ్గరికి వెళ్ళో బాత్రూమ్కి వెళ్ళో కాళ్ళు కడుక్కుంటారు. అంటుకున్నటువంటి బురద ఏమైంది? నీళ్లు కడిగేసి మీరు ఏం చేయబడ్డారు? శుద్ధి చేయబడ్డారు. అప్పుడు ఇంట్లోకి మీరు చక్కగా వచ్చి అన్ని రూముల్లోకి పోవచ్చు. అదేవిధంగా ఆ యోర్దాను నదిలో బాప్తిసం తీసుకునేటటువంటి వాడు ఏమి చెప్తూ ఉన్నాడంటే, నా హృదయంలో పాపం ఉందయా, నేను దేవుడి మీద భయం కలిగి నా పాపాన్ని నేను ఒప్పుకుంటూ నా పాపాలని నేను కడిగి వేసుకుంటూ ఉన్నాను, నేను ఒక నూతనమైనటువంటి స్థితిలోనికి ప్రవేశిస్తూ ఉన్నానని చెప్పి ఆ నీళ్ళల్లో నుంచి తిరిగి లేచేటటువంటి వాడు. అది బాప్తిసం ఇచ్చినటువంటి యోహాన్తో ప్రారంభం కాలే, అంతకుముందే యూదుల్లో ఉంది అది. సో బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర వాళ్ళు కడుక్కున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పి ప్రకటిస్తున్నారంటే, మా పూర్వపు పాపపు జీవితాన్ని మేము కడిగి వేసుకుంటూ ఉన్నాం, నీళ్ళల్లో నుంచి పైకి లేచినప్పుడు మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని కడుక్కొని పవిత్రంగా పరిశుద్ధంగా మేము బయటకు వస్తూ ఉన్నాం అనేటటువంటిది వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ పాపం అనేటటువంటిది శరీరం మీద ఉండదు కదా. మట్టి అయితే శరీరం మీద ఉంటుంది, ఏదో బురద అంటే కాళ్ళకు అంటుకుంటుంది, మన కంటికి కనిపిస్తుంది, మనం కడుక్కుంటే పోతుంది. పాపం ఎక్కడుంది? నీళ్ళల్లో పాపము నువ్వు కడుక్కోగలవా? నీళ్ళల్లో నువ్వు పాపాన్ని కడుక్కోలేవు. నదుల్లో ఉండేటటువంటి నీళ్ళల్లో నువ్వు పాపాన్ని కడుక్కుంటాను అని చెప్పి నువ్వు అనుకుంటే నువ్వు భ్రమపడుతూ ఉన్నావు. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకునేటటువంటి వీళ్ళు ఆ యోర్దాను నది యొక్క నీళ్లు పవిత్రమైనటువంటివి, పాపాన్ని కడిగి వేసేటటువంటి శక్తి దానికి ఉందని చెప్పి వాళ్ళు అనుకోవడంలే. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా అనుకోవడంలే. వాళ్ళ హృదయంలో మార్పు అనేటటువంటిది ఒకటి కలిగింది. దేవుని పట్ల దృష్టి మారింది. దేవుడు పరిశుద్ధుడని, మేము పాపులమని అనేటటువంటి భావన వాళ్ళ హృదయాల్లో కలిగింది. కాబట్టి కడిగి వేసుకోవాలి అనేటటువంటి ఆలోచన, తలంపు, కోరిక కలిగింది. కాబట్టి ఆ ఉద్దేశంతో పోయి నీళ్ళల్లో మునుగుతున్నారు. పాపాన్ని కడిగి వేసేటటువంటి శక్తి యోర్దాను నదికుంటే మనము కూడా అనేక మంది మాదిరి నదుల్లో పోయి పాపాలు కడిగేసుకుంటామనేటటువంటి భ్రమలో ఉండేటటువంటి వాళ్ళు. అది కాదు అక్కడ విషయం. పోయేటటువంటి వాడు, బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరికి పోయేటటువంటి వాడు ఎందుకు పోతున్నాడంటే, అయ్యా నా జీవితంలో పాపం ఉంది, నూతన స్థితిలోనికి రావాలనుకుంటున్నాను, నా పాపాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నానని చెప్పి వాడు బాప్తిసము తీసుకునేటటువంటి వాడు. పాపాన్ని తీసివేసేటటువంటి శక్తి యోర్దాను నదికి లేదు. దేనికుంది? మారు మనసు పొందినటువంటి పాపిని క్షమించేటటువంటి శక్తి, బాగు చేసేటటువంటి శక్తి ఆ దేవుడికి ఉంది. సో మునిగేటటువంటి వాడు, బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను నీళ్ల మీద కాదు దృష్టి పెట్టేటటువంటిది. ఎటువంటి హృదయ స్థితితో, మానసిక స్థితితో నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం.
యోహాను బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాన్ దగ్గరకు వచ్చి యోర్దాను నదిలో మునిగినంత మాత్రాన ఒకడు పాపాలు పోతావని చెప్పేటటువంటి గుడ్డి నమ్మకము ఎవడైనా అనుకుంటే వాడు చాలా అవివేకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పబడింది అది కాదు. నీకు దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని ఓర్చుకోలేడు. ఆయన దగ్గర శిక్షించబడకుండా ఉండాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి పాపాలని ఒప్పుకొని నా పాపాలకి నేను క్షమాపణ పొందుకొని ఆయనతో సమాధాన పడాలా. ఆ ఆలోచన అనేటటువంటిది నీ యొక్క పాపాల నుంచి నిన్ను విడిపించేటటువంటిది. బాప్తిసమిచ్చి యోహాను ఆ విధంగా ఆయన ప్రారంభించలే. తర్వాత ఆ బాప్తిస్మాని ఇచ్చేటటువంటిది యూదులకి సంబంధించినటువంటిది. దీన్ని యేసు ప్రభువు అపోస్తలు క్రైస్తవ విశ్వాసంలోనికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే కారణం ఏంటి అంటే దాంట్లో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక సందేశం ఒకటి ఉంది. వాళ్ళు తృణీకరించలే. క్రైస్తవ విశ్వాసంలో మీరు నేను కూడా బాప్తిసము తీసుకుంటాం. బాప్తిసము పాపాలని తీసేయలేదు. నువ్వు ఏ హృదయ స్థితితో పోతున్నావో, ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావో అది నీ పాపాలని తీసేస్తుంది. అందుకని మనం ఇందాక చదువుకున్నాం కదా, అపోస్తలు రాసినటువంటి కార్యములు 2వ అధ్యాయంలో ఏమని చెప్పి రాయబడింది, ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో వారందరూ కూడా బాప్తిసము తీసుకోండి అని చెప్పి అపోస్తలుడైనటువంటి పేతురు ఆజ్ఞాపించాడు. అందరూ పోయి బాప్తిసము తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు 4 ముఖ్యమైనటువంటి విషయాల్లో వాళ్ళు వర్ధిల్లేరు, లేదంటే ప్రోగ్రెస్ చేశారు. ఏమని చెప్పి రాయబడింది 42లో, ఒకటి అపోస్తల బోధ యందును, టీచింగ్. రెండోది సహవాసం నందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. గుర్తుపెట్టుకోండి, ఈ వచనము అనేటటువంటిది సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట, బోధ అనేటటువంటిది ఏదో ఒక పర్టికులర్ డినామినేషన్కి సంబంధించింది కాదు. పరిశుద్ధాత్మను గురించి నేను మాట్లాడినంత మాత్రాన నేను పెంతెకోస్తు డినామినేషన్ నా మీదకి రాదు. నేను తిరిగి జన్మించాను అనేటటువంటి దాన్ని నేను బోధించినంత వల్ల నేను హెబ్రోన్ వాడిని అయిపోను. ఇవన్నీ కూడా బైబిల్లో ఉండేటటువంటివి. వీళ్ళు నొక్కి చెప్పారు కాబట్టి వాళ్ళకి ఆ ముద్ర పడితే పడుండొచ్చేమో. కానీ 4 విషయాలు బైబిల్ చెప్తూ ఉంది. అది దేవుని యొక్క వాక్యం, మనుషుల యొక్క వాక్యం కాదు. దేవుడు చెప్పాడు అక్కడ ఆ 4 విషయాలు. కాబట్టి బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు ఆ 4గింటిలో వర్ధిల్లాల. బోధ యందు, బోధ ఎక్కడ జరుగుతుంది మీకు? దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సేవకుడు ఆయన దేవుడు యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే ఆ దేవుని సేవకుడిని దేవుని యొక్క దూత అంటాడు. దేవుని చేత నియమించబడినటువంటి వాడు, అభిషేకించబడినటువంటి వాడు, అధికారం ఇవ్వబడినటువంటి వాడు. మీ యొక్క ఆత్మలకి ఆయన కాపరి. మనకు అందరికంటే పెద్ద కాపరి ఆయన ఉన్నాడు. అది కాదు, ఆయన మీకు బోధించేటటువంటి వాడు. సంఘంలో బోధ అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. రెండోది సహవాసం నందు, తర్వాత వచ్చి ప్రార్థన యందు, ఆ తర్వాత వచ్చి రొట్టె విరుచుట యందు. నేను వీటన్నిటిని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోవడం లేదు, కానీ మీకు అర్థం చేసుకునేదానికి ఒక విషయం చెప్తా. మన క్రైస్తవ విశ్వాసంలో బాప్తిస్మము తీసుకోవడం అనేటటువంటిది యేసు ప్రభు యొక్క ఆజ్ఞ. ఒప్పుకుంటారా? రాయబడిందా? మీరందరూ పోయి సువార్తను ప్రకటించి నా నామమున శిష్యులుగా చేసి వారికి ఏ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో ఇవ్వుడు అని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ. ఏ దేవుడు ఆజ్ఞాపించాడు బాప్తిసం తీసుకోమని, కాబట్టి నేను తీసుకుంటా. ఎవరు తీసుకుంటారు అంటే ఇందాక నేను చెప్పినట్టు యేసు ప్రభు యొక్క సువార్త మీద విశ్వాసం ఉంచి ఆయన నీ పాపాల కోసం చనిపోయినటువంటి దేవుని కుమారుడని, నీ పాప శిక్షని ఆయన సిలువలో భరించాడని, నీ శాపాన్ని ఆయన సిలువలో మోసాడని, మత్తయి సువార్త 8:17లో ఆయనే మన రోగములను భరించను, మన వ్యసనములను సహించాడని, ఇవన్నీ మన హృదయంలో నమ్మి ఆయనకి మన జీవితాన్ని అప్పగించి విశ్వాసంతో అప్పగించినప్పుడు, ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ మారు మనసుకి లేదంటే నీ అంతరంగంలో ఉండేటటువంటి విశ్వాసానికి సూచనగా బాహ్యంగా నువ్వు బాప్తిసం తీసుకుంటావు. నీ అంతరంగంలో, నీ లోపల, నీ హృదయం లోపల నువ్వు ఒక నిర్ణయాన్ని చేసావు. నా పాపాల కోసం యేసు ప్రభువు మరణించాడని చెప్పి నువ్వు చెప్తూ ఉన్నావు. నేను పాపిని అని చెప్పి నీ హృదయంలో నీకు నమ్మకం కలిగింది, ఒప్పించబడ్డావు. దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి ఒప్పించబడ్డావు.
నీకు పాపక్షమాపణ కావాలని అనేటటువంటి ఆలోచన నీకు కలిగింది. ఇవి కలిగినవి కాబట్టి నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావు. వచ్చి సువార్తని నమ్ముకొని దీని ప్రకారం నేను జీవిస్తాను అని చెప్పి నువ్వు నిర్ణయం చేసుకున్నావు. కాబట్టి నువ్వు నీ హృదయ అంతరంగములో కలిగినటువంటి ఆ మార్పుని బాహ్యంగా బయటికి బాప్తిస్మం ద్వారా నువ్వు బయలుపరుస్తూ ఉన్నావు. అది సారాంశం. నీ లోపల మార్పు కలిగింది, దాన్ని బయటికి ఎట్లా చూపిస్తావు? బాప్తిస్మం ద్వారా నువ్వు చూపిస్తావు. అందుకని నువ్వు నీళ్ళల్లో బాప్తిస్మము తీసుకున్నావు. నా అంతరంగంలో మార్పు వచ్చింది, నా హృదయంలో మార్పు వచ్చింది. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నా, ఆయన దేవుని కుమారుడని చెప్పి నమ్ముకుంటున్నా, ఆయన మాటల్ని. ఇందుకు నువ్వు బాప్తిసం తీసుకున్నావు. బాహ్యంగా ఉండేటటువంటి సూచన. కాబట్టి మళ్ళీ చెప్తా, రిపీట్ చేస్తా, బాప్తిసము నిన్ను రక్షించలేదు. నీళ్ళలో మునిగి లేపడం అనేటటువంటి నిన్ను రక్షించలేదు. ఏది రక్షిస్తుంది? యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసము ఒక మనిషిని పవిత్రపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము సువార్త నిన్ను పవిత్రపరుస్తుంది. ఆ సువార్తను నువ్వు నమ్ముకున్నావు కాబట్టి దానికి సూచనగా నువ్వు బాప్తిసము నువ్వు తీసుకో, అది నిన్ను రక్షిస్తుంది. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే కారణం ఏమిటి అంటే, నాకు అప్పుడప్పుడు ఈ టీవీలో మెసేజ్ చెప్పిన తర్వాత కొంతమంది ప్రార్థన చేయమని చెప్పి అడుగుతారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి సంభాషణలో పనిగా నాకేం చెప్తారంటే, అయ్యా నేను బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు అయింది అంటారు. అంటే ఆ చెప్పే అయినటువంటి ఉద్దేశం ఏంటి అంటే, బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నాకంతా బాగానే ఉంది, నేను రక్షించబడ్డాను అని చెప్పేటటువంటి ఉద్దేశం. విషయం ఏమిటి అంటే, ఒకడు నీళ్ళల్లో మునిగి లేసినంత మాత్రాన వాడు దేవుని దృష్టికి నీతిమంతుడు అయిపోడు. విశ్వాసము, యేసుప్రభుకి నీ జీవితాన్ని అప్పగించడము, మారు మనసు పొందడము, ఇవి కీలకమైనటువంటి అంశాలు. అవి నీకు కలిగినవి కాబట్టే బాహ్యంగా నువ్వు బాప్తిసము తీసుకుంటూ ఉన్నావు. చాలామంది యవనస్తులు బాప్తిసం తీసేసుకున్నా, ఇంకేంటి నేను క్రైస్తవుని అయిపోయా. అట్లా కాదు. దట్ ఈజ్ నాట్ ద వే. అట్లా కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. లోపల అంతరంగంలో నువ్వు మారు మనసు పొందినప్పుడు బాప్తిసాన్ని నువ్వు బాహ్యమైనటువంటి చిహ్నంగా నీ అంతరంగంలో మార్పు నువ్వు అనుభవించావు, దాన్ని బయటికి చూపిస్తూ ఉన్నావు. బాప్తిసము తీసుకుంటున్నావు, నీళ్ళలో నువ్వు మునిగి పైకి లేస్తూ ఉన్నావు. దాని సిగ్నిఫికెన్స్, దాని విశేషణ గురించి మళ్ళీ నేను వస్తాను. నేను మీ చేత ఒక వాక్యం చదివిపించా. ఏం వాక్యం అది? రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఒక ఆయన నయామాను అనేటటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యుడు, సిరియా దేశానికి చెందినటువంటి వాడు, సైనిక అధికారి, జనరల్, ఆర్మీ జనరల్, శక్తివంతుడు, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, పవర్ఫుల్ పర్సన్, అండ్ హీ వాజ్ అన్ ఆర్మీ జనరల్. యూ కెన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ పవర్ హీ మస్ట్ హ్యావ్ wielded during his lifetime, and he was very close to king. He was very close to king of Syria. సో ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క పలుకుబడి, ఆయన హంగామా, ఆయన హడావుడి ఇవంతా మీరు ఊహించవచ్చు. అయితే సమస్య ఏంటి అంటే, ఈ నయామానికి ఒక రోగం ఉంది. దాన్ని బైబిల్లో కుష్టు రోగము అని చెప్పి రాశారు. ఆ కుష్టు రోగము అనేటటువంటిది ఆయన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య. దాన్ని విడిపించుకునేదానికి బహుశా ఆయన సైనికాధికారి కదండి, తలుచుకుంటే ఏముంది, ఎక్కడికైనా ఏ డాక్టర్ దగ్గరికైనా పోగలడు, ఏ డాక్టర్నైనా ఇంటికి రప్పించుకోగలడు, ఏ మందులైనా కొనగలడు, ఏదైనా చేయగలడు. కానీ అన్నీ చేసినా కూడా కుష్ఠరోగం ఏమీ తగ్గిన సూచనలు ఏమీ కనిపించడం లే. హృదయంలో దుఃఖము, బాధ ఇవన్నీ ఉన్నాయి. అటువంటి సమయంలో ఆ నయామాను దగ్గర పనిచేసేటటువంటి ఒక చిన్న సమాచారాన్ని చెప్పింది. ఏంటి అంటే, అయ్యా ఇస్రాయిల్లో ఉండేటటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి పోతే నేను నయం చేస్తాడని చెప్పి ఆ మాట విని ఆయన ఇస్రాయిల్కి వెళ్ళాడు. ఇస్రాయిల్కి వెళ్ళిన తర్వాత అక్కడ రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు వచ్చి నెత్తికొట్టుకొని, ఇదేందా నేను స్వస్థపరిచేదేంది, నా దగ్గర ఏం బలం ఉంది అని చెప్పి ఆయన ఎలీషా దగ్గరికి పంపించాడు. ఈయన సైనికాధికారి కదా, రథాలు, గుర్రాలు, సేవకులు, సైనికులు, ఆ హంగామా, ఆ అట్టహాసము ఇవంతా కూడా ఉంటాయి కదా. మీరు ఇప్పుడు రోడ్డు మీద అప్పుడప్పుడు ఎవరైనా మంత్రి గారు పోయినప్పుడు ఎన్ని కార్లు పోతుంటాయి? ఓ పెద్ద కాన్వాయ్, ఒక 5-6 కార్లు, ఇంకా పెద్ద మంత్రి అయితే ఒక 10 కార్లు, సైరన్ ఒయ్ 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 అంటూ సైరన్ను, ఇవన్నీ కూడా అట్టహాసంగా పోతుంటారు కదా.
అట్లా పోయాడు రాజు దగ్గరికి. రాజు, అయ్యా నాకు ఏమి స్వస్థపరిచేటటువంటి శక్తి నా దగ్గర లేదు, నా దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరకు పో అని చెప్పి ఆయన దగ్గరికి పంపించాడు. ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఈయన అంత హట్టహాసంతో ఇంత హడావడిగా అక్కడ పోయి ఆ వాకిట్లో నిలబడితే ఈయన అనుకున్నాడు ఎలీషా వచ్చి ఆయన సాదరంగా ఆహ్వానించి లోపల కూర్చోబెట్టి సత్కారం చేసి గౌరవించి ఆ తర్వాత ఏదైనా చేస్తాడనుకో. అవన్నీ ఏం చేయలే. ఎలీషా రూమ్లోనే ఉన్నాడు, ఆయన బయట నిలబడి ఉన్నాడు. ఒక సేవకుడిని పంపించి, నువ్వు పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేవు, నువ్వు స్నానం యోర్దాను నదిలో మునిగి లేమని చెప్పి పంపించాడు. ఈయన ఇంత దూరం నుంచి, సిరియా దేశం నుంచి ఇంత అట్టహాసంగా ఇంత హడావుడితోటి ఇంత వస్తే ఈ మనిషి బయటికి రాడు, వచ్చి నన్ను కలవడు, పోయి యోర్దాను నదిలో మునగమంటాడేంది అని చెప్పి ఆయనకి మన భాషలో చెప్పాలంటే మతిపోయినంత పని అయింది. దాంతోపాటు చాలా కోపం వచ్చేసింది, రౌద్రుడైపోయాడు ఆయన. పోయి, ఏం మా దేశంలో నదులు లేవా, మీ దేశంలో యోర్దాను నదిలోనే మాకు స్వస్థత వచ్చేది అని చెప్పి ఆయన కొంచెం పౌరుషంగా మాట్లాడి, పదండి వెనక్కి వెళ్ళిపోదాం, అనవసరంగా వచ్చామని చెప్పి అనుకుంటూ పోతుంటే అక్కడ ఒక సేవకుడు ఆయనకి కొంచెము చిన్న కామన్ సెన్స్ పెట్టాడు. అయ్యా, నువ్వు ఇంత దూరం వచ్చావు, అయ్యగారు సేవకుడు ఎలీషా ప్రవక్త గారు ఇటు చెప్తున్నారు, చేస్తే ఏమవుతుంది, ఇంత దూరం వచ్చావు కదా, నేను చేయమనింది ఏంది, కేవలము ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగిలే, అదొక్కటే కదా నీవు చేయమంది, చేసి చూడొచ్చు కదా అని చెప్పి కొంచెము ఆయన్ని ఆ కోపాన్ని తగ్గించి డైరెక్షన్ మార్చాడు. విన్నాడు, పోయాడు, యోర్దాను నదికి పోయాడు. యోర్దాను నదికి పోయిన తర్వాత ఆయన 7 మార్లు మునిగి లేచాడు. 7 మార్లు మునిగి లేచిన తర్వాత ఆయన యొక్క శరీరము ఎట్లా అయిందంటే చక్కటి పసిపిల్లల చర్మము వలె మృదువైనటువంటి చర్మము, లేతైనటువంటి చర్మంగా ఒక్కసారి మారిపోయిందండి. ఆయన నీళ్ళల్లో మునిగినప్పుడు ఒక జబ్బుతోటి లోపల మునిగాడు. ఏంటా జబ్బు? కుష్టు రోగము. బైబిల్లో కుష్టు రోగము దేన్ని సూచిస్తూ ఉందంటే పాపాన్ని సూచిస్తూ ఉంది. ఎలీషాకి శారీరకంగా స్వస్థత కలిగింది, నేనేం దాన్ని ఖండించడంలే. దట్ వాజ్ ఏ లిటరల్ హీలింగ్. ఐఎమ్ నాట్ గివింగ్ ఏ డిఫరెంట్ మీనింగ్ టు ఇట్. నిజంగానే ఆయన చర్మము స్వస్థపరచబడి చిన్నపిల్లల చర్మం వలె లేత అయినటువంటి మృదువైనటువంటి చర్మంగా అద్భుతంగా మారిపోయిందండి 7 సార్లు లేచిన తర్వాత. అయితే దానికి ఇంకొక యాంగిల్, ఇంకొక డైరెక్షన్ కూడా ఉంది. ఏంటి అంటే ఆ కుష్టు రోగం అనేటటువంటిది బైబిల్లో సాధారణంగా దేన్ని సూచిస్తుంది అంటే పాపాన్ని సూచించేటటువంటిది.